గుడ్ మార్నింగ్. రవి సార్ చెప్పినట్లుగా అలాంటి ఏమీ లేదు. సింపుల్గానే బిజినెస్ లెక్క వచ్చాను. గురుజోల హెల్ప్తో ఇంతవరకు వచ్చేసాను అనమాట. అంతే తప్పించి थैंक यू वेरी मच महागुरुजी, मुझे आज मौका दिया यहाँ पे बातचीत कराने के लिए. నా పేరు సోమశంకర్. చిత్తూరు డిస్ట్రిక్ట్లో చిన్న విలేజ్లో పుట్టి పెరిగాను. మా ఫ్యామిలీలో లాస్ట్ అన్నమాట నేనే. ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉండేవాళ్ళు. అందరూ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అట్ లాస్ట్ నేనే ఉండడంతో అమ్మా నాన్న కష్టపడి చదివించారు. కష్టపడి చదివించడంతో 10th తర్వాత నేను ఇంకా ఫర్దర్గా ఎడ్యుకేషన్ చేయొద్దనుకున్నాను, సిచ్యువేషన్ సరిలేక. అయినా ఏదో ఒక హెల్ప్ తీసుకొని 10+2 కంప్లీట్ అయిన తర్వాత ఇండియన్ ఆర్మీలో ఎన్రోల్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ ఈ డబ్బు లంచం ఇవ్వనవసరం లేకుండా ఒకే జాబ్ దొరికింది. దాంట్లో ఎన్రోల్ అయిపోయాను. 13 సంవత్సరాల వరకు జాబ్ మంచిగా జరుగుతుండేది. అమ్మ నాన్న కష్టపడుతుండే వాళ్ళని ఏ కష్టం లేకుండా ఇంటి దగ్గర నిల్చోబెట్టారు. వాళ్ళు ఏ పని చేయనవసరం లేదని చెప్పి 13 సంవత్సరాల్లో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బావిలో కప్పలాగా బయట రావడంతో అప్పుడు తెలిసిందనమాట ప్రపంచం అంటే ఏంటి. ఇప్పుడు మన మధ్య ఎంతోమంది ఇక్కడ ఉంటామన్నమాట. మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు మస్తుగా. బట్ బయట ప్రపంచం వాల్యూ తెలియక బావిలో కప్పలాగా ఉండిపోయాడు అనమాట. మంచిగా చదువుకున్నాను, స్కూల్లో మంచిగా చదువుకున్నాను, మంచి ర్యాంక్ వచ్చింది, కాలేజీలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. బట్ అయినా కూడా బయట ప్రపంచం వాల్యూ తెలియలేకపోయింది. ఒక్కసారి ఆర్మీలోకి వెళ్ళడంతో బయట ప్రపంచం వాల్యూ తెలిసింది. నేను అనుకున్నాను అనమాట, నేను ఈ పొజిషన్కి ఎందుకు వెళ్ళకూడదు, ఈ పొజిషన్లో నేను ఎందుకున్నానని చాలాసార్లు ట్రై చేశాను, కాలేకపోయింది. 1 year 2 year అలా 13 సంవత్సరాల తర్వాత నిర్ణయించుకున్నాను అనమాట, నేను ఇక్కడ ఆర్మీలో హయ్యర్ లెవెల్కి వెళ్ళలేనేమో. మరి డిసైడ్ అయ్యి బయట వెళ్ళి ఎవరో అడ్వైజ్ చేశారనమాట, నువ్వు ఇంకా జూనియర్ లెక్చరర్కి అయితే సెలెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది, నువ్వు వెళ్ళి బయట వెళ్ళి లెక్చరర్ అయిపోవచ్చు అన్నారు. MA ఇంగ్లీష్ ఫీజు కట్టాను, సిలబస్ వచ్చింది, ఎగ్జామ్ రాయాల్సిన టైంలో 20 years గ్రేట్ ఆపర్చునిటీ సేఫ్ షాప్ నా లైఫ్లో వచ్చింది అనమాట. ఆ రోజు 20 సంవత్సరాలు కాలేదు సేఫ్ షాప్, 10 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల సేఫ్ షాప్ ఆపర్చునిటీ మా ఫ్రెండ్, నాతో పనిచేసే ఒక వ్యక్తి టెలిఫోన్లో ఇంట్రడ్యూస్ చేశాడు. మీరంతా ఛానళ్ళకి ఈరోజు ఇంత మంచి గ్రేట్ సెలబ్రేషన్ మన ఊర్లో కూర్చొని వింటున్నాం మనం. వెన్యూ అంటూ మనకి పెద్ద ప్రొజెక్టర్లో చూపిస్తారు, ట్రైనింగ్ పిలిపిస్తారు. అటువంటి ఏ సిచ్యువేషన్ లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడో అడవుల్లో సర్వీస్ చేస్తుండేటప్పుడు ఒక ఫ్రెండ్ టెలిఫోన్లో కాల్ చేయడంతో టెలిఫోన్లో చెప్పాడు అనమాట ఈ ఆపర్చునిటీ గురించి. యాజ్ యూజువల్గా మనకి ఎలాగైతే రిజెక్షన్ అనేది తెలుసు, ఎందుకంటే మన ఆలోచనలు ఏమైతే ఉంటాయో మైండ్లో. ఒక వ్యక్తి నార్మల్గా 10,000, 20,000, 50,000 అంటే ఓకే, అది 8 లక్షలు నెలకు చెప్పడంతో నేను కూడా రిజెక్ట్ చేశాను. 1 week 2 weeks నా వెనకబడ్డంతో లాస్ట్ సరే ఈ ఫ్రెండ్ అతను నా వెనకబడుతున్నాడు, తలనొప్పి తగ్గించుకోవాలని చెప్పి ఓకే జాయిన్ అవుతాను, బట్ నువ్వే డబ్బు కట్టాయని చెప్పాను. అతను నా ఫ్రెండ్ నాలో ఏం చూశాడో నాకు అర్థం కాలేదనమాట. ఆ డబ్బు కట్టేశాడు, జాయిన్ అయిపోయాను. నా జర్నీ అప్పుడైతే స్టార్ట్ కాలేదు. 2 months తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అతను ఒక మంచి పని చేశాడు. ఏంటి ఆ మంచి పని అంటే, ప్రగతి పథ్ అండ్ శుభారం ప్లాన్ ఫోల్డర్ మా ఇంటికి పంపించాడు. మీకు తెలుసా ఈ విషయాలు ఇవన్నీ? ప్రగతి పథ్, శుభారం. నేను ఇంటికి రాగానే కోడ్ షూట్లు ఆర్డర్ చేశాను. 2 కోడ్ షూట్లు వచ్చాయి. వాటితో పాటుగా ఈ ప్రగతి బుక్స్ వచ్చి నేను అడిగాను అనమాట, ఏంటి బుక్స్ ఏంటి అని అడిగాను. అతను చెప్పాడు, సార్ మీరు జాయిన్ అయిన బిజినెస్ చిన్న బిజినెస్ కాదు, 8 లక్షలు నెలకిచ్చే బిజినెస్. అంటే ఒక చిన్న 1000 రూపాయలు మొబైల్ కొంటామంటే ఇంత బుక్ ఇస్తారు, దాంతో పాటు ఇస్తారా? మనం అన్నీ తెలిసినా కూడా మళ్ళీ బుక్ మొత్తం చదువుతాం. 7 గంటలు 8 గంటలు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టండి అంటారు, మొత్తం చదువుతాం. అట్లాంటిది 8 లక్షలు నెలకిచ్చే బిజినెస్ అప్పుడు, ఇప్పుడు కాదు. 8, ఎందుకంటే ఇప్పుడు పెరిగింది కదా. మరి 8 లక్షలు నెలకిచ్చే బిజినెస్ గురించి సార్ కొద్దిగా తెలుసుకోవాలా వద్దా? మరి ఇంకైతే దీని ఇన్ఫర్మేషన్ కావాలా వద్దా అన్నాడు. కావాలనుకుంటే సార్ ఇది ఎలాగైతే మన భగవద్గీత, బైబిల్, ఖురాన్లు ఉంటాయి, దానికంటే ఎక్కువ వాల్యుబుల్ సార్ ఈ 3. మీతో పాటు తీసుకెళ్ళండి రిటర్న్ ఆ జాబ్కి వెళ్ళేటప్పుడు అని చెప్పాడు. తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మంచి